प्रभु यीशु मसीह के सर्वश्रेष्ठ नाम में आप सभी प्रियजनों को मेरा प्रेम भरा अभिवादन। ప్రభు అయిన యేసుక్రీస్తు పేరుట మీకు అందరికీ నా शुभवंदनमुలు। परमेश्वर के बड़े अनुग्रह से मैं और मेरी पत्नी मेरे बेटी के साथ उत्तर भारत जाकर सुरक्षित लौट आए और आप सभी ने हमारे लिए प्रार्थना किया। मैं परमेश्वर को धन्यवाद देना चाहता हूँ और आप सभी को भी मैं धन्यवाद देना चाहता हूँ। उत्तर భారతంలో నేను నా భార్యను అలాగే నా కూతురు వెళ్ళి వచ్చిన సందర్భంలో మీరు మా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు। దేవుని మహాకృప ద్వారా మేము క్షేమంగా వెళ్ళి తిరిగి వచ్చి ఉన్నాము। దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాము। అలాగే మీరు కూడా ప్రార్థనలో ఉన్నారు కాబట్టి మీకు కూడా మేము ధన్యవాదాలు अर्పించుకుంటున్నాము। प्रियो, आज हम फिर एस्तेर की पुस्तक की ओर बढ़ रहे हैं। ఈరోజు మళ్ళీ మనము एस्तेर ग्रंथम వైపు వెళుతూ ఉన్నాము। और पिछले मेरे ख्याल से 2 सत्रों में हम पवित्र आत्मा के कार्यों का हम अध्ययन कर रहे थे। గత 2 వారాలుగా మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములను మనము గమనిస్తూ ఉంటిమి। एस्तेर की पुस्तक दूसरे अध्याय में हम हेगे के विषय में पढ़ते हैं। एस्तेर ग्रंथము 2వ అధ్యాయంలో మనము ఆ हेगे विषయంలో చదువుతున్నాము। और हम देखते हैं कि वह उन स्त्रियों का प्रबंधक था जिसके विषय में हम दूसरे अध्याय के 8वें वचन में पढ़ते हैं। అతడు కన్యలను కాయువాడు అని 2వ అధ్యాయము 8వ వచనంలో చదువుతూ ఉన్నాము। और किस रीति से वह उनकी देख रेख कर रहा है और उसकी तुलना पवित्र आत्मा के साथ कैसे करते हैं उसे हम देख रहे थे। ఏ రీతిగా అతడు ఆ కన్యకలను కాస్తూ ఉన్నాడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏ రీతిగా పోల్చబడుతూ ఉన్నదో మనము నేర్చుకొని ఉంటిమి। पवित्र आत्मा के कार्यों को समझने के लिए हमने यूहन्ना रचित सुसमाचार के 14 से लेकर 16 अध्यायों में कुछ बातों को मनन किया था। పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులను మనము గమనిస్తూ ఉండగా అక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ అధ్యాయము 16వ అధ్యాయము నుంచి కొన్ని అంశాలు మనము నేర్చుకుని ఉంటిమి। यहाँ पर पवित्र आत्मा किस रीति से कार्य करता है उसे हम देख रहे थे। పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు ఎలా ఉన్నాయో అది మనము గమనిస్తూ ఉంటిమి। यूहन्ना रचित सुसमाचार के 14, 15 और 16 वचनों में विशेष रीति से एक पापी के उद्धार के विषय में पवित्र आत्मा का काम कैसा है हमने देखा। పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఒక పాపి యొక్క రక్షణలో ఎలా ఉంటుందో అది నేర్చుకొని ఉన్నాం। उसके बाद हमने 16वें अध्याय के 12वें वचन से 14वें वचन तक एक विश्वासी के जीवन में कलीसिया में पवित्र आत्मा का क्या कार्य है उसे भी हमने देखा। అదే రీతిగా మనము 16వ అధ్యాయములో ఒక విశ్వాసి జీవితంలో అలాగే సంఘములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనిని గమనించి ఉన్నాము। 12వ వచనం నుండి 15వ వచనం వరకు यहाँ पर जिन बातों को हमने देखा है वो उसमें सबसे पहली बात यह थी कि पवित्र आत्मा के विषय में प्रभु ने कहा वो सत्य की आत्मा है। మొట్టమొదటి విషయము ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ 16వ అధ్యాయం 13వ వచనంలో చెప్పిన మాట, ఆయన సత్యం 13 वचन में సత్య స్వరూపి అయిన ఆత్మ అని పిలవబడి ఉన్నాడు। सत्य का आत्मा है इसलिए सत्य का मार्ग बताता है। सत्य स्वरूपी అయిన ఆత్మ కాబట్టి సత్య మార్గంలో ఆయన నడిపిస్తాడు। ये बहुत पहली प्रमुख बात है।
సత్య క్యా హై? పరమేశ్వర్ కా వచన్ హై. సత్యం ఏమిటి? దేవుని యొక్క వాక్యము. సత్య కౌన్ హై? ప్రభు యేసు మసీహ్ హై. सत्यमु एवरू अंटे प्रभु అయిన यीशु क्रिस्तु. इसीलिए आगे जब हम पढ़ते हैं हम देखते हैं कि वह पवित्र आत्मा जो है अपने मर्जी से अलग कुछ नहीं सिखाता है. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆలోచన ప్రకారము వేరొక సిద్ధాంతాలు ఏమీ నేర్పడు. परमेश्वर पिता, परमेश्वर पुत्र, परमेश्वर पवित्र आत्मा के उपदेशों में उनके सिखाए जाने विषयों में एक समानता है. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉపదేశములలో వారు నేర్పించే విషయాలలో సమానము గమనిస్తున్నాము. कोई भी एक दूसरे के विरुद्ध कुछ नहीं सिखाता है. ఎవరు కూడా ఒకరికి ఒక వ్యతిరేకంగా ఏమీ నేర్పించడం లేదు. जो पिता ने सिखाया वो पुत्र ने सिखाया, जो पुत्र ने सिखाया वही पवित्र आत्मा सिखा रहा है. తండ్రి ఏదైతే నేర్పించి ఉన్నాడో కుమారుడు అదే నేర్పించినాడు, కుమారుడు ఏదైతే నేర్పించినాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నేర్పిస్తూ ఉన్నాడు. सत्य का मार्ग दिखाता है और प्रभु की बातें सिखाता है. दूसरी बात, సత్య మార్గంలో నడిపిస్తాడు మొదటిది. రెండవది ప్రభు విషయాలు నేర్పిస్తాడు. तीसरी बात हमने देखा था कि वह आने वाली बातों को सिखाता है. మూడో విషయం ఏం నేర్చుకుని ఉంటివంటే సంభవించే విషయాలు ఆయన నేర్పిస్తాడు. क्या आज भी वह आने वाली बातें सिखाता है? ఈ రోజు కూడా ఆయన సంభవించే విషయాలు నేర్పిస్తున్నాడా? हाँ, सिखाता है, నేర్పిస్తున్నాడు. कैसे सिखाता है? ఎలా నేర్పిస్తున్నాడు? उसके वचन के द्वारा. परमेश्वर के वचन में हम आने वाली बातों को सीखते हैं. తన వాక్యములో, దేవుని వాక్యములో సంభవించే సంఘటనలు అన్నీ మనము నేర్చుకోవచ్చు. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, भविष्यवाणियाँ अब बंद हो चुकी हैं क्योंकि पवित्र शास्त्र पूरा हो गया है. ప్రవచన వచనాలు ఇక ఆగిపోయి ఉన్నాయి. ఎందుకంటే ధర్మశాస్త్ర దేవుని వాక్యము పూర్తి అయి ఉన్నది. आपको जो कुछ भी तलाशना है वो सब कुछ यहीं पर दिया है. మీరు ఏదైతే మొత్తం నేర్చుకోవాలనుకుంటున్నారో అన్నీ ఇక్కడే ఇవ్వబడి ఉన్నాయి. व्यवस्था विवरण 29वें अध्याय के 29वें वचन में मूसा इस्राएलियों से कहता है जो परमेश्वर ने छिपा कर रखा है वो परमेश्वर का है, जो उसने हमें बताया है वो हमारा और हमारे संतति का है. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 23వ వచనంలో మోషే ఇశ్రాయేలులకు చెప్పిన మాట ఏమిటంటే దేవుడు రహస్యంగా ఉంచిన మాటలు ఆయన కోసమే, మనకు బయలుపరిచిన అంశాలు అది మన కోసము, మన సంతతి కోసము. मतलब पुराने नियम में परमेश्वर ने अपने हृदय में रहस्य गुप्त बातें रखी थी. అనగా పాత నిబంధనములో దేవుడు తన హృదయములో రహస్యమును ఉంచుకొని ఉన్నాడు. लेकिन जब हम नए नियम में आते हैं, एफिसियों को लिखी गई पत्री 3 अध्याय के 9 और 10 वचन में पढ़ते हैं कि परमेश्वर ने वो सारी गुप्त बातें कलीसिया के द्वारा प्रकट कर दी है. కానీ క్రొత్త నిబంధనలో వచ్చినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలలో దేవుని యొక్క హృదయంలో ఉన్న ఆ రహస్యమైన అంశాలు అన్ని దేవుడు సంఘము ద్వారా ప్రకటించి ఉన్నాడు. अब कुछ भी रहस्य नहीं है, अब कुछ भी गुप्त नहीं है. ఇప్పుడు ఏమీ కూడా రహస్యంగా లేదు. कुछ भी पता करना है, सब कुछ आज पवित्र बाइबल में है. ఏదైనా మీరు నేర్చుకోవాలనుకుంటే సమస్తము పరిశుద్ధ గ్రంథములో ఉన్నది. और चौथी बात हमने देखा कि वह हमें चलाता है. నాలుగో విషయము, అతడు మనలను నడిపిస్తున్నాడు. ఆరాధనలో వచ్చినప్పుడు ఆయన మనలను నడిపిస్తున్నాడు. आराधना में जब हम आते हैं वो हमारी अगुवाई करता है.
जब हम आज्ञाकारी नहीं होते हैं तब हम वो प्रेरणा नहीं पाएंगे. అవజ్ఞాకారిగా ఉంటే ఆ ప్రేరణ మనకు కలగదు. సత్య हम नहीं सीख पाएंगे. సత్యము మనము నేర్చుకోలేము. मैंने पहले भी एक बार कहा था, आज भी एक बार दोबारा कहना चाहता हूँ. हम जब प्रार्थना करते हैं या स्तुति रूपी भेंट चढ़ाते हैं, बोलने वाले के शब्दों को बहुत ध्यान से सुनना जरूरी है. ముందు కూడా చెప్పి ఉన్నాను, ఈరోజు మళ్ళీ చెప్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు, స్తుతులు అర్పిస్తున్నప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా వినేది అవసరము. वरना उनके द्वारा किए गए गलतियों में आप आमीन कह रहे हैं. లేకపోతే వారు చేసే తప్పులలో మీరు ఆమెన్ చెప్తున్నారు. ఆమెన్ అంటే ఆమెన్ का मतलब क्या है? ऐसा ही है ना. అలాగే జరుగును కాక. जब हम रोटी के लिए धन्यवाद दे रहे हैं तो क्या हम परमेश्वर से प्रार्थना करें कि वो इस रोटी को आशीषित करे? రొట్టె కోసము మనము స్తుతులు చెల్లిస్తున్నప్పుడు దాన్ని దీవించమని మనం ప్రార్థన చేయొచ్చా? ఆమెన్ కానా? ఆమెన్ చెప్పినారు కదా. उस रोटी के लिए जिसने अपना देह दिया वो क्या पिता है? और రొట్టె కోసము అనగా తన శరీరం ఆ శిలువ మాను పైన ఇచ్చినతడు ఎవరు? తండ్రినా? फिर आमीन कहा ना. आमीन చెప్పినారు కదా. मतलब क्रूस पर किसको चढ़ा दिया? శిలువ మాను పైన ఎవరిని చంపినారు? पिता को चढ़ा दिया. तो धन्यवाद मतलब धन्यवाद. ये हमारी आदत हो गई है कि हम प्रार्थना ही करते रहते हैं, हमें धन्यवाद चढ़ाना नहीं आता है. इसलिए मैं कहता हूं कि सप्ताह पूरा एक अलग समय लेकर 2 मिनट क्यों ना हो, 5 मिनट क्यों ना हो, केवल स्तुति चढ़ाना है. 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ ప్రతిరోజు దేవుని దగ్గర కూర్చొని స్తుతులు చెల్లించాలి. उसमें मांगना कुछ नहीं है. అందులో ఏమీ అడగకూడదు. इन बातों को हमें सीखना है और उसको सुधारना है. ఇవి మనం నేర్చుకోవాలి, వాటిని సరిదిద్దుకోవాలి. अगर उन्हें नहीं सुधार पा रहे हैं मतलब हम प्रयास या यत्न नहीं कर पा रहे हैं. సరిదిద్దుకోలేకపోతూ ఉంటే మనం ప్రయాసపడడం లేదు అని అది सूचिస్తుంది. मेरे प्रिय भाइयों और बहनों, 15वें वचन में हम यही पढ़ रहे हैं कि वह हमें जो पिता का है और जो प्रभु का है वह हमें सिखाता है. ध्यान दिया आपने 15 वचन में, पिता का मेरा. 15వ వచనంలో తండ్రికి కలిగినవి అన్నీ నావి అని చెప్తున్నాడు. లేకిన్ తండ్రి నేను వేరు వేరు అని చెప్తున్నాడు. फिर आप कहेंगे प्रभु ने ही कहा ना पिता और पुत्र एक है. మళ్ళీ మీరు అంటారు తండ్రి నేను ఒకటే అని ప్రభువే చెప్పినాడు కదా. हाँ कहा, दोनों परमेश्वर है. परमेश्वरत्व में वे एक है, उस तत्व में एक है. అవును ప్రభువే చెప్పినాడు. ఈశ్వరత్వములో వారిద్దరూ ఒకటే. लेकिन स्वर्ग में देह में कौन विराजमान है? పరలోకంలో దేహంలో ఎవరు కూర్చొని ఉన్నారు? ప్రభు यीशु मसीह. पिता नहीं ना, अंतर है. सब कुछ एक हो जाएगा. వ్యత్యాసం ఉంది కదా. అన్నీ ఒకటైపోతాయి. लेकिन वो भविष्य की बात है. అది భవిష్యత్తులో జరిగేది.
इन अंतरों को हमें समझना ज़रूरी है जो पवित्र आत्मा हमें सिखाता है। अच्छा, अब तक हमने क्या बातें पवित्र आत्मा के बारे में सीखा है? ఇప్పటి వరకు మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంశాలలో ఏం నేర్చుకుని ఉన్నాము? सबसे पहली बात हमने यह देखा कि वह अविश्वासियों को सुसमाचार के द्वारा నిరుత్తర్ करता है. మొట్టమొదటిది మనం నేర్చుకున్న మాట, అవిశ్వాసులను ఆయన సువార్త ద్వారా నిరుత్తరము చేస్తాడు. पहली बात. दूसरा, विश्वासियों को परमेश्वर के वचन के द्वारा मार्गदर्शन देता है. రెండవది, దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులను నడిపిస్తాడు. ठीक है, 4 बातें हमने देखी. लेकिन विश्वासियों को चलाने के लिए जो हथियार चाहिए वो हथियार कौन मुहैया कराएगा, या जो औजार चाहिए वो कौन देगा? ఒక విశ్వాసి ఈ భూమి పైన జీవించడానికి అవసరమయ్యేటివి ఎవరిస్తారు? పవిత్రాత్మ దేవత. ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. इसके बारे में हमने एक बार पवित्र आत्मा के वरदानों के बारे में पढ़ा था. ఈ అంశంలో మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపావరములను చదివి ఉంటుంది. पहला करिंथी 12वें अध्याय में जब हम जाते हैं, वहां पर देखते हैं 3 प्रमुख बातें. కరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యమైన 3 अंशाలు చూస్తాం. सबसे पहले हम देखते हैं कि आत्मा एक है और वही है जो आत्मिक वरदान देता है. మొట్టమొదటిగా మనం నేర్చుకునే విషయము, ఆత్మ ఒకటే, ఆ కృపా వరాలు ఇచ్చేది ఆత్మనే, అనగా పరిశుద్ధాత్మ దేవుడు, अर्थात परमेश्वर, पवित्रात्मा परमेश्वर. दूसरा, सेवा देने वाला प्रभु है, प्रभु एक है. రెండవది, పరిచర్య ఇచ్చే అతడు ఒకడే, ప్రభువు ఒకడే. तीसरा, सेवकाई का प्रतिफल देने वाला परमेश्वर है, परमेश्वर पिता है, एक है. మూడవదిగా, పరిచర్యకు ఫలం ఇచ్చే అతడు తండ్రి అయిన దేవుడు, ఆయన ఒకడే. परमेश्वर पिता, परमेश्वर पुत्र, परमेश्वर पवित्रात्मा के कार्य बड़े स्पष्ट रीति से हमको वहां पर दिखाई देते हैं. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు అక్కడ స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. आत्मिक वरदानों के द्वारा पवित्र आत्मा विश्वासियों को वह सामर्थ्य देता है जिसके द्वारा वे इस संसार में सेवा करें और परमेश्वर की महिमा करें. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులకు ఆ కృపావరాలు ఇచ్చి దేవుని యొక్క పరిచర్యం చేస్తూ దేవునికి మహిమ కలుగు చేయుటకు సహాయం చేస్తూ ఉంటాడు. जब हम हेगे के पास आते हैं, हेगे విషయంలో చదువుతున్నప్పుడు ఎస్తేర్ की पुस्तक 2వ అధ్యాయ, ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయము उसके 9 से लेकर 12 वचन तक हम पढ़ेंगे. అందులో మనము 2వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదువుకున్నాం. 90 वचन से, वह युवती उसकी दृष्टि में अच्छी लगी और वह उससे प्रसन्न हुआ. तब उसने बिना विलंब उसे राजभवन में से शुद्ध करने की वस्तुएं और उसका भोजन और उसके लिए चुनी हुई 7 सहेलियां भी दी और उसको उसकी सहेलियों को रनवास में सबसे अच्छा रहने का स्थान दिया.
एस्तेर ने न अपनी जाति बताई थी न अपना कुल, क्योंकि मोर्दकै ने उसको आज्ञा दी थी कि उसे न बताना। मोर्दकै प्रतिदिन रनवास के आंगन में के सामने टहलता था ताकि जाने कि एस्तेर कैसी है और उसके साथ क्या होगा। जब एक एक कन्या की बारी आई कि वह क्षेर्ष राजा के पास जाए, और यह उस समय हुआ जब उसके साथ स्त्रियों के लिए ठहराए हुए नियम के अनुसार 12 माह तक व्यवहार किया गया था, अर्थात उनके शुद्ध करने के दिन इसी रीति से बिताए गए कि 6 महीने तक गंधरस का तेल लगाया जाता था और 6 माह तक सुगंध द्रव्य और स्त्रियों के शुद्ध करने का अन्य सामान लगाया जाता था। ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందింది. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇవ్వదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెల్లికత్తెలను అనంతపురము అతి శ్రేష్టమైన స్థలమందు నుంచింది. ఎద్దకు నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండను. కనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండునో అది ఆమెకేమీ సంభవించునో అది తెలుసుకున్నట్టుకై అంతఃపురం యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దాకు తిరుగులాడుచున్నది. 6 మాసములు గోపోరసము తైలంతోనూ 6 మాసములు సుగంధ తైలములతోనూ స్త్రీలు పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీల పరిమళ క్రియలు ముగించిన రాజునందుకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషు వద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నదాన్ని రాజునందుకు ఆ విధంగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణముగా నుండును. पढ़े गए इस भाग पर परमेश्वर की बहुतायत की आशीष हो. చదవబడిన ఈ భాగముపై దేవుని యొక్క దీవెనలు ఉండునుగాక. यहाँ पर हम कुछ बहुत ही महत्वपूर्ण बातों को देखने जा रहे हैं. ఇక్కడ మనము కొన్ని చాలా ప్రాముఖ్యమైన అంశాలు చూడబోతున్నాము और इन्हें समझने के लिए ప్రభు हमारी సహాయత करे. వీటిని అర్థం చేసుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. अगर आप 90 वचन के ध्यान से पढ़ेंगे, 90 वचन में हम पढ़ते हैं, वह युवती उसकी दृष्टि में अच्छी लगी. 9వ వచనంను జాగ్రత్తగా చదివినప్పుడు ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక. ठीक है. ऐसा क्या विशेषता था कि एस्तेर हेगे के दृष्टि में अच्छी लगी. हेगे దృష్టిలో ఎస్తేరు మరి ప్రత్యేకంగా ఇంపైనది అంటే అతని మనసును ఆనందపరిచేదిగా ఉన్నది. ఇంపైన సువాసన అంటాం కదా, ఇంపైనది. एस्तेर में ऐसा क्या था जिसके द्वारा उसने हेगे को प्रसन्न किया, हेगे के मन को भा गई, हेगे को वो अच्छी लगी. ఎస్తేర్లో ఆ ప్రత్యేకత ఏమై ఉన్నది? హేగేకు నచ్చే అంతగా, అతనిని ఆనందపరిచేదంతగా. क्योंकि अगर आप आगे की बातों को ध्यान से पढ़ेंगे तब हमें समझ में आता है कि क्योंकि एस्तेर हेगे के दृष्टि में अलग थी, इसीलिए हेगे ने उसके लिए विशेष कार्य किए. ఎందుకంటే మనము ముందు చదువుదామంటే అర్థమవుతుంది. అతడు ఆమెకు ప్రత్యేకంగా విశేషమైన వస్తువులు ఇచ్చినాడు. ఎందుకంటే ఆమె ఆయనకు నచ్చింది, ఇంపైనదిగా ఉన్నది. देखिए 90 वचन में हम क्या देखते हैं? तब बिना विलंब उसे
राजभवन में से शुद्ध करने की वस्तुएं, उसका भोजन और उसके लिए चुनी हुई 7 सहेलियां भी दी. గమనించండి అక్కడ ఏం రాయబడి ఉన్నది. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె అంతఃపురంలో పంపించిన. సరే, శ్రేష్టమైన స్థలము ఇచ్చినాడు కదా. బాప్రే, सबसे पहली बात बिना विलंब किए. గమనిస్తున్నారా? ఎటువంటి ఆలస్యం చేయకుండా త్వరపడి ఆమెకు అవసరమైనది అన్నీ ఇచ్చేసినాడు. बिना विलंब किए उसके लिए जो भी जरूरत था वो सब दे दिया. ऐसा क्या था एस्तेर में? एस्तेर लो అలాంటిది ఏముంది? अच्छा, आगे की रीति के अनुसार सबसे पहले उसे जो शुद्ध करने की वस्तुएं थी वो देना था. మొదటిగా ఆమెను ఏమంటారు దాన్ని, పరమల క్రియల కొరకు కావలసిన వస్తువులు ఇవ్వాలి. दूसरा, उसके लिए 7 सहेलियां देना है. ఆమె కోసం 7 ఓకే चली कत्तेलु इवाली. हिंदी में लिखा है चुने हुए, चुनी हुई. హిందీ లో ఏం రాసినారంటే ఆ 7 అమ్మాయిలు ఎవరైతే ఆమెకి ఇవ్వబడినారో ఎంచుకొని ఇచ్చినాడు. हर एक को देना है 7, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, 7 ఇవ్వాలి. लेकिन एस्तेर के लिए उसने विशेष रीति से चुना और दिया. కానీ ఎస్తేర్ కోసము ప్రత్యేకంగా ఎంచుకొని ఇచ్చినాడు. दूसरों के लिए कैसे? अच्छा, नेक्स्ट वो 7 भेजो, अगला कौन है 7 भेज दो, नेक्स्ट अगला कौन है 7 उनको भेज दो. समझ रहे हैं? ఆయన చేసే పని ఏంది? ఒక కన్యక వచ్చింది, ఆమె కోసం వరుసలో ఎవరున్నారమ్మా 7 మంది పంపించేయండి, పంపించేసాడు. నెక్స్ట్ అంటేనే మరొక కన్యక వచ్చింది, వరుసలో ఇంకా 7 మంది ఎవరున్నారు పంపించేయండి, నెక్స్ట్. लेकिन एस्तेर जब उसके सामने खड़ी हुई तब उसने क्या किया? अगले 7 लोगों को नहीं भेजा उसने, रुका, पीछे मुड़कर देखा. जितनी भी कन्याएं थी, जितनी भी सहेलियां थी, उनमें से 7 को उसने विशेष रीति से एस्तेर के लिए चुना और उसने दिया. वही लिखा है ना हिंदी में. హిందీలో రాయబడిన దాని ప్రకారము ఎస్తేరు ఆయన ఎదుట వచ్చినప్పుడు ఆయన మిగతా 7 మంది ఎవరు అనలే. ఆమెను చూసి ఆగి తిరిగి అక్కడ ఉన్న ఆ అమ్మాయిలలో 7 మందిని ఎంచుకున్నాడు. గమనిస్తున్నారా? ఎంచుకొని ఆమెకి ఇచ్చాడు. ఆ ప్రత్యేకత ఏముంది? एस्तेर में वो विशेषता क्या है? और किसी के लिए उसने वो काम नहीं किया जो उसने एस्तेर के लिए किया. మరి ఎవరి కోసం ఆయన ఆ పని చేయలేదు, ఎస్తేర్ కోసం మాత్రమే ఆ పని చేశాడు. ఎస్తేర్ में ऐसा क्या था? ఎస్తేర్లో ఏం విశేషత ఉన్నది? भोजन सबको दिया, उसको भी दिया, ठीक है. लेकिन एक और बात देखिए, हिंदी में बाद में हम पढ़ते हैं, उसको और उसकी सहेलियों को रनवास में सबसे अच्छा रहने का स्थान दिया. మరి అక్కడే మనం ఏం చదువుతున్నాము? ఆ అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలము దుంచెను. एस्तेर के लिए पूरे रनवास में सबसे अच्छा स्थान
जहां पे उसके लिए सारी सहूलियत होगी, जहां पे उसके लिए सब कुछ आराम से होगा, कोई गड़बड़ी नहीं होगी, एकदम हर रीति से जो स्थान अच्छा, तेलुगु में लिखा है श्रेष्ठ, मैं कहूंगा सर्वोत्तम स्थान हेगे ने एस्तेर के लिए रखा। एस्तेर में ऐसी विशेषता क्या थी? ఆ అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలము అంటే ఉండడానికి సౌకర్యం కలిగినది, ఎటువంటి అక్కడ ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన శ్రేష్టమైన స్థలము ఎస్తేర్ కోసం ఆయన ఇచ్చినాడు. ఎస్తేర్లో ఆ ప్రత్యేకత ఏముంది? एस्तेर में वो विशेषता क्या थी? मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, अगर हम आगे भी ध्यान से देखें, यहाँ पर हम 10वें वचन में हम पढ़ते हैं, 10वें वचनंलो एस्तेर ने न अपनी जाति बताई न अपना कुल, क्योंकि मुर्दकै ने उसको आज्ञा दी थी कि उसे न बताना. 10वें वचनंलो मुर्दकै నీ జాతి నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరుకు ఆజ్ఞాపించిన గనుక ఆమె తెలపలేదు. मतलब उस राजभवन में या उस अंतःपुरम में या उस रनवास में आते समय उसने अपने लिए जो भी लाभ की बातें थी उन्हें बाहर छोड़कर आई. ఆ అంతఃపురంలో ఆమె వస్తున్నప్పుడు ఆమెకు లాభమయ్యే ప్రతి ఒక్క వస్తువును ఆమె బయట వదిలేసి వచ్చింది. पौलुस फिलिपियों को लिखी गई पत्री 3 अध्याय में यही कहता है ना. పౌలు ఫిలిపియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అదే మాట చెప్తున్నాడు కదా. मैं बेन्यामिन, मैं यहूदी, मैं इब्रानी, मैं ये, मैं फलाना, నేను బిన్యామిని గోత్రవాన్ని, నేను ఇస్రాయేలీని, నేను యూదుని, నేను ఇది, నేను అది. और अंत में वो क्या कहता है? सब मेरे लिए प्रभु यीशु मसीह के दृष्टि, प्रभु यीशु मसीह के सामने वो सब बातें मेरे लिए क्या है? कूड़ा है. सही उसका भाषांतर करूं तो वो गोबर है. ప్రభు అయిన యేసుక్రీస్తు కోసము ఇవన్నీ నాకు లాభము కలిగించే వస్తువులన్నీ ఎలా ఉన్నాయి? పెంటకు సమానము అంటున్నాడు. इस संसार के वस्तुओं से अगर कुछ भी लाभ मुझे मिलता है वो सब छोड़कर वह प्रभु के पास आ गया है. ఈ లోకము నుంచి ఏదైనా లాభము అతనికి కలుగుతుంది అంటే అన్నిటినీ వదిలేసి ఆయన ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నాడు. आगे जब हम पढ़ते हैं हर एक कन्या को जो जो भी दिया है वो 12 वचन में हम पढ़ते हैं. ప్రతి ఒక్క కన్యకు ఏమేమి ఇవ్వబడి ఉన్నదో అదంతా మనము 12వ వచనంలో చదువుతున్నాం. 13वें वचन में एक प्रमुख बात है, उसको एक बार पढ़ेंगे. 13వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఉంది, జాగ్రత్తగా చదువు. इस प्रकार से वह कन्या जब राजा के पास जाती थी तब जो कुछ वह चाहती थी कि रनवास से राजभवन में ले जाए वह उसको दिया जाता था. 13వ వచనం. మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయం ముందు ఆమెకు ఏమేమి కోరును అది అట్టి స్త్రీకి ఇవ్వబడుతుంది. अभी सामान्य रीति से उस रनवास में जो भी कन्या आई है उसे 6 महीने शुद्धिकरण के लिए गंधरस, 6 महीने सुगंध द्रव्य और चीजें उसे दी गई. 1 साल के लिए 12 महीनों के लिए उसे भोजन दिया गया. उसकी सेवा टहल करने के लिए सहूलियों को भी दिया गया. 12 महीने के बाद जब वह कन्या राजा के सामने जाने के लिए तैयार हो जाती है, उसे सजाया जाता है, वो तैयार होती है और तैयार होने के बाद अब उसकी इच्छा है, उस कन्या की इच्छा है जो कुछ वो चाहे वो राजा के वो लेकर राजा के सामने जाए.
शायद किसी की इच्छा होगी कि उसको एक अच्छा सुंदर मुकुट मिले, पहन के राजा को रिचाए, इसलिए वो मुकुट मांगती है. 13వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, ఆ అంతఃపురంలో వచ్చిన ప్రతి ఒక్క కన్య ఆమెకు 6 నెలలు శుద్ధీకరణం కోసము ద్రవ్యాలు ఇచ్చి ఉన్నారు. మరి తర్వాత మరొక 6 నెలల కోసము సుగంధ ద్రవ్యము ఇచ్చి ఉన్నారు. ఆ 12 మాసాల కోసము భోజనము, ఆమెకు పరిచర్య చేయడానికి 7 కన్యలు, చిన్న పిల్లలు ఇచ్చి ఉన్నారు, కన్యలు ఇచ్చి ఉన్నారు. ఇవంతా అయిన తర్వాత ఆమె 12 నెలల తర్వాత రాజు ఎదుటికి వెళ్ళడానికి మునుపు ఆమె సిద్ధమయ్యి రాజు దగ్గర వెళ్ళే ముందు ఏమి ఆమెకి కావాలనో అది ఇచ్చి పంపించేవారు. బహుశా ఒక కన్యకు ముకుటం కావాలేమో, అందులో ఇంకా అందంగా కనబడతాను అని, राजू नन्नु कोरकुंटारन. और एक कन्या होगी, शायद उसको लगता होगा फूलों का कोई गुच्छा ले लेंगे, है ना. और एक మరొక కన్యకు ఒక పూల బొకే అంటారు కదా, అది తీసుకొని వెళ్దామని అనుకుంటానేమో. तरह तरह की चीजें, कोई भी वस्तु जो ले जाना चाहती है ले जा सकती है. రకరకాలమైన వస్తువులు ఆమె ఏదైతే తీసుకుని వెళ్ళాలనుకుంటుందో ఆమె తీసుకుని వెళ్ళొచ్చు. आपको मालूम है एस्तेर उसके साथ क्या लेके गई? एस्तेर ఏం తీసుకుని వెళ్ళింది అని మీకు తెలుసా? आइए नीचे 15 वचन पढ़ेंगे. 15 वचन చదువుకుందాము. उसके आखिर में ठीक है, पूरा ही पढ़ेंगे. जब मोर्दकाई के चाचा अबीहेल की बेटी एस्तेर, जिसको मोर्दकाई ने बेटी मानकर रखा था, उसकी बारी आई तो राजा के पास जाए. तब जो कुछ स्त्रियों के प्रबंधक के खोजे हेगे ने उसके लिए ठहरा था, उससे अधिक उसने और कुछ न मांगा. जितनों ने एस्तेर को देखा वे सब उससे प्रसन्न हुए. 15 నిర్దోకు తన కుమార్తెనిగా స్వీకరించుకున్న తన పిన్న తండ్రి అయిన అబీయాల్ కుమార్తె ఎస్తేరు రాజునకు ఎదుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాదు, రాజు యొక్క షెడ్యూల్ హేగే నిర్ణయించిన ఆ కాల అలంకారంగా కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరుని చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. क्या लेके गई? हेगे ने जो ठहराया उसको छोड़कर उसने और कुछ भी नहीं मांगा. हेगे ఏదైతే నియమించి ఉన్నాడో దాన్ని తప్ప ఆమె ఏమీ కోరుకోలేదు. और जिसने भी उसे देखा, क्या लिखा है, वे सब उससे प्रसन्न हुए. ఆమెను చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. कितना अद्भुत है ना. ये वचन एस्तेर के एक गुण विशेषता को हमारे सामने रखता है. ఈ వాక్యం ఎస్తేర్ యొక్క ఒక గుణలక్షణమును మన ఎదుట ఉంచుతుంది. यही वो कारण है जिसके कारण जब एस्तेर पहली बार हेगे के सामने आई, हेगे प्रसन्न हुआ. ఆ గుణలక్షణం కారణంగా ఆమె హేగే ఎదురుగా మొదటిసారి వచ్చినప్పుడు ఆమెలో హేగే ఎంతో ఆనందించింది. హేగే హృదయంలో ఆమె కోసము దయ పుట్టింది. ఆజ్ఞాకారిత, ఆజ్ఞా పాలన. जो मुझे मिला है वही मेरे लिए है, इससे बढ़कर मुझे कुछ नहीं चाहिए. నాకు ఏదైతే ఇవ్వబడి ఉన్నదో ఇదే నాకు చాలును, దీనికన్నా ఎక్కువ ఏమీ నాకు వద్దు.
मैं आश्चर्य करता हूं हेगे के विषय में। हेगे उन सभी कन्याओं को देखते देखते हर एक के बारे में क्या सोच रहा होगा। हेगे అతని ముందర వచ్చే ప్రతి ఒక్క కన్యకను చూసి వారి గురించి ఆలోచించే విధానమును బట్టి ఏం ఆలోచిస్తున్నాడో అది చూసి నేను ఎప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను। हेगे के सामने उस कन्या को कितनी देर खड़ा किया रहेगा। हेगे ఎదుట ఆ కన్యకలను ఎంతసేపు నిలబెట్టి పెట్టింటారు। क्योंकि हर एक प्रांत से सभी को इकट्ठा किया गया है। एक एक के लिए एक एक दिन नहीं दे सकते हैं। 5 मिनट 10 मिनट बहुत ज्यादा हो गया। हिसाब लिखना है, चलो नेक्स्ट। ప్రతి ప్రాంతము నుంచి కన్యకలు వచ్చినారు కాబట్టి అందరి కోసం అంత సమయం లేదు। ఒక్కొక్కరికి ఒక్కొక్క దినం ఇవ్వలేడు। 5 నిమిషాలు మహా అంటే 10 నిమిషాలు। ఈమెకేమి ఇవ్వాలా రాసేసుకున్నారా? నెక్స్ట్, బస్ యही चल रहा है। उतने समय में भी उसने एस्तेर में एक आज्ञाकारिता को देख लिया। అంత సమయంలోనే ఎస్తేరులో ఆయన ఆజ్ఞ పాలనను చూస్తున్నాడు। वहां पर इकट्ठा हुई हर एक कन्या को मालूम है कि मैं राजा के सामने प्रस्तुत की जाऊंगी। అక్కడ ఉన్న ప్రత్యేక కన్య, ప్రతి ఒక్క కన్య తెలుసు నేను రాజు ఎదుట నిలబడతాను। राजा ने मुझे पसंद किया तो मैं रानी बनूंगी। రాజు నన్ను ఎంచుకుంటే నేనేమవుతాను? పట్టరానిగా అయిపోతాను। राजा की रानी कैसे गौरव के साथ रहेगी, उसकी रीढ़ की हड्डी कितना सीधा रहेगा, उसका सिर कितना ऊंचा रहेगा, उसमें कैसा घमंड रहेगा। రాజుకు కాబోయే పట్టరాని ఎలా ఉండాలి, ఎంత గర్వంతో నింపబడి ఉండాలి। ఏమంటారు, వెన్నపూస ఎంత నిటారుగా ఉండాలి, తల ఎలా ఎత్తుకొని ఉండాలి। उसके आंखों में वो घमंड कैसा दिखना चाहिए, ఆమె కంటిలో ఆ గర్వం ఎలా కనబడాలి। हर एक कन्या जब ऐसा उसके सामने आ रही थी, एस्तेर जब उसके सामने आई, उसमें एक दीनता, नम्रता, आज्ञाकारिता को हेगे ने देखा। ఇటువంటి కన్యకలు ఆయన ఎదుట వస్తూ ఉండగా అకస్మాత్తుగా ఎస్తేరు ఆయన ఎదుట వచ్చినప్పుడు ఎంత దీనత్వం కలిగిన आज्ञा पालन आमें कनबड़ती है। जितने कन्याओं को एस्तेर हेगे ने देखा उसमें ये सबसे अलग थी। ఎంతమందిని ఆయన చూసినాడో వారందరిలో ఈమె ప్రత్యేకంగా ఉన్నది। राजा के पास जब जाऊंगी तब जाऊंगी, हेगे मेरा अभी प्रबंधक है, उसके अधीनता में मैं हूं, आप जो देंगे मैं लेने को तैयार हूं। రాజు ఎదుట పోయేటప్పుడు అప్పుడు కథ వేరు, కానీ ఇప్పుడు హేగే నన్ను కాయవాడు, ఆయన నా కోసం ఏది ఇస్తే అది నాకు కాదు। अपनी इच्छाओं को उसने छोड़कर हेगे की आज्ञा का पालन करने के लिए वो तैयार हो गई। ये उसके खड़े होने के, मैं मानता हूं खड़े होने के तरीके में दिखाई दे रहा है। నేను నమ్మే విషయం ఏంటంటే ఆమె యొక్క ఆశ చిత్తాన్ని పక్కన పెట్టి హేగే ఆయనకు ఏమిస్తాడో దానికోసము అక్కడ నిలబడిన విధానంగా హేగేకు తెలిసిపోయింది। जहाँ पर एक एक कन्या आकर
जब उसे वो द्रव्य पदार्थ दिए जा रहे थे, पीछे मुड़ के बाकी कन्याओं के साथ देखा जब कह रही थी, जब उसके लिए भोजन पदार्थ लिखे जा रहे थे, देखा कह रही थी, जब साथ उन कन्याओं को उसके हाथ अधीनता में किया, देखा करके जब वो गर्व कर रही थी, एस्तेर वहां पर जब खड़ी हुई, वो गर्व उसके खड़े होने में दिखाई नहीं दिया। ప్రతి ఒక్క కన్యకు ಹೇಗೆ ప్రతి ఒక్క వస్తువు ఇస్తున్నప్పుడు, ఆ పరిమళ సువాసన వస్తువులు ఇస్తున్నప్పుడు, ఇతరులను చూసినారా అంటున్నప్పుడు, భోజన వస్తువులు ఇస్తున్నప్పుడు చూసినారా అని గర్వపడుతున్నప్పుడు, ఆ 7 పిల్లలను ఇస్తున్నప్పుడు, అమ్మాయిలను ఇస్తున్నప్పుడు చూసినారా అంటున్నప్పుడు, గర్వపడుతున్నప్పుడు, ఎస్తేర్ అక్కడ నిలబడినప్పుడు ఆ ఎస్తేర్లో ఉన్న దీనత్వమును हेगे चूसना। चुपचाप जो हेगे के सामने वो खड़ी रही, उसमें हेगे ने उसके स्वभाव को जांच लिया और उस स्वभाव का प्रकटीकरण 12 महीनों के बाद दिख रहा है। हेगे ने जो ठहराया उससे अधिक उसने कुछ भी नहीं लिया। ఆమె యొక్క స్వభావము 12 నెలల తర్వాత బయలుపరచబడుతూ ఉన్నది. హేగే నా కోసం ఏదైతే నిర్ణయించి ఉన్నాడో అది తప్ప నాకు ఇంకేమీ వద్దు. बाकी सभी कन्याएं हेगे ने जो प्रबंध किया है अच्छा किया है, ठीक है, लेकिन इसमें कमी है, इसलिए ये एक चीज लेके जाऊंगी तो राजा को खुश कर पाऊंगी, ये उनके मन में था. हेगे మాకు ఇచ్చిన వస్తువులన్నీ మంచివి, కానీ రాజును మనము నచ్చాలి అంటే మరొక వస్తువు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. అది తీసుకొని వెళ్తేనే రాజు నన్ను ఎంచుకుంటాడు అంటే హేగే పైన పూర్తి నమ్మకము ఉంచలేదు. लेकिन एस्तेर ने हेगे ने जो जो ठहराया उसको छोड़कर कुछ भी नहीं लिया. हेगे ఏదైతే ఎస్తేర్ కోసం ఉంచినాడో దాన్ని తప్ప ఇంకేమీ ఆమె కోరుకోలేదు. हेगे ने जो मेरे लिए किया है वही परिपूर्ण है, वही सब कुछ है, वही सही है. हेगे నా కోసం ఏదైతే ఇచ్చి ఉన్నాడో అదే సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది, మంచిది, అది నా కోసము మేలు కలిగినది. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, संपूर्ण समर्पण, प्रियुलारा, परिपूर्णమైన समर्पण. एस्तेर की पुस्तक में हम इन बातों को जब पढ़ रहे हैं, हम विश्वासियों के लिए पवित्र आत्मा में चलना यह पर बहुत प्रमुख है. ఎస్తేరుతో మనము పోల్చుకుంటున్నప్పుడు, హేగేతో పోల్చుకుంటున్నప్పుడు విశ్వాసులను మనము పరిశుద్ధాత్మ దేవుల్లో నడవడము ఇది మనము నేర్చుకోవాలి. मेरे साथ गलातियों को लिखी गई पत्री 5वां अध्याय और उसका 16वां वचन पढ़ेंगे. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందాము. पर मैं कहता हूँ, आत्मा के अनुसार चलो तो तुम शरीर की लालसा किसी रीति से पूरी न करोगे. నేను చెప్పేది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర వేచ్ఛను నెరవేర్చండి. आत्मा के अनुसार चलो. आत्मा ఆత్మానుసారము నడుచుకొనుడి. आत्मा के अनुसार चलो. आत्मा के अनुसार चलने का क्या मतलब है? ఆత్మానుసారము నడుచుకోవడము అంటే ఏమిటి అర్థం?
पिछले दिनों में मैंने आपसे कहा था कि हमें पुराने मनुष्यत्व को उतारना है, नए मनुष्यत्व को पहनना है. గత వారాల్లో నేను మీకు చెప్పి ఉంటుంది, పాత స్వభావమును మనము వదిలిపెట్టుకొని కొత్త స్వభావమును మనము ధరించుకోవాలి. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, किसी ने भी मुझसे अब तक ये नहीं पूछा पुराने मनुष्यत्व को कैसे उतारेंगे. किसी ने मुझसे ये नहीं पूछा नया मनुष्यत्व कैसे पहनेंगे. ఎవ్వరు కూడా ఇప్పటి వరకు నన్ను అడగల పాత స్వభావమును ఎలా తొలగిస్తాం, క్రొత్త స్వభావమును మనం ఎలా ధరిస్తాం. तो मुझे लगता है इस वचन को यहीं पर छोड़कर आगे बढ़ जाऊंगा तो कोई मुझसे ये नहीं पूछेगा कि आत्मा के अनुसार कैसे चलते हैं. ఈ వాక్యం ఇక్కడే వదిలిపెట్టే నేను అనుకోవడము ఎవ్వరు కూడా నన్ను అడగరు ఆత్మానుసారము ఎలా నడుచుకోవాలి. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, यहाँ पर मैं रुकूंगा. अगले समय में आत्मा के अनुसार चलना, पुराने मनुष्यत्व को उतारना, नए मनुष्यत्व को कैसे पहनना, कैसे एस्तेर की रीति हेगे को प्रसन्न करना, इन बातों को हम सीखेंगे. రాబో దినాలలో మనము ఏ రీతిగా ఆ పాత స్వభావమును తొలగించాలి, క్రొత్త స్వభావమును ధరించుకోవాలి, ఆత్మానుసారము ఎలా నడవాలి, ఎస్తేర్ లాగా ఏ రీతిగా హేగేను ఆమె ఆనందపరిచిందో అలాగే మనం కూడా ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆనందపరచాలి. क्योंकि परमेश्वर का वचन कहता है आत्मा को खेदित मत करो, ఆత్మను దుఃఖపరచకూడదు అని దేవుని వాక్యము ఆజ్ఞాపిస్తుంది. एक आज्ञा है, सुझाव नहीं, అది సెలవు కాదు, అది आज्ञा. परमेश्वर हमारी सहायता करे. यहाँ तक जो हम एस्तेर के पुस्तक में से इन मुख्य बातों को देख पाए हैं, एस्तेर की तरह हम भी आज्ञाकारी जीवन बिता सकें. परमेश्वर हमारी सहायता करे. దేవుడు మనల్ని ఎస్తేర్ గ్రంథం నుంచి ఇప్పటి వరకు నడిపించి ఉన్నాడు. ఆయనకు మహిమ, స్తుతులు, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఆమేన్.